ఇప్పుడు మనం చూస్తున్నది బ్రేకింగ్ న్యూస్. కాకినాడ జిల్లా అన్నవరం క్షేత్రానికి సంబంధించిన ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. అన్నవరం సత్యదేవుని ఆలయానికి అనుబంధంగా కొండ దిగువన ఉన్న పాత నమూనాలయం దగ్గర ప్రసాదం నిల్వ ఉంచే బుట్టల్లో ఎలుకలు తిరుగుతున్న వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. జాతీయ రహదారి మీదుగా వివిధ ప్రాంతాలకు వెళ్లే భక్తులు అన్నవరం నమూనాలయం వద్ద ఆగి ప్రసాదం కొనుగోలు చేయడం ఆనవాయితీ. అయితే అదే సమయంలో ప్రసాదం కొనుగోలుకు వచ్చిన భక్తులకు ప్రసాదం ప్యాకెట్లు నిల్వ ఉంచిన ప్లాస్టిక్ బుట్టల్లో ఎలుకలు తిరుగుతున్న దృశ్యాలు కంటపడడంతో వెంటనే సెల్ ఫోన్లో చిత్రీకరించారు భక్తులు. ఈ దృశ్యాలు చూసిన భక్తులు సిబ్బంది నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సత్యదేవుని ప్రసాదమే ఇలా ఉంటే భక్తుల ఆరోగ్యానికి భద్రత ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. హిందూ మతం ప్రతిష్ట దెబ్బతినడానికి ఇదే కారణమంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం అన్నవరం దేవస్థానం ఈవో వి త్రినాథరావు దృష్టికి వెళ్లడంతో అధికార యంత్రాంగం వెంటనే స్పందించింది. పాత నమూనాలయం వద్ద ఉన్న ప్రసాదం కౌంటర్ను స్వయంగా పరిశీలించిన ఈవో ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారు. చాలా కాలంగా ఇలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ సిబ్బంది అధికారులకు సమాచారం ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టారు. దీంతో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రసాదం విక్రయించే ఉద్యోగి వై త్రిమూర్తులు, భద్రతా సిబ్బంది రాజుపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. ఇద్దరిని తాత్కాలికంగా విధుల నుంచి సస్పెండ్ చేశారు. ప్రసాదం నిల్వ చేసే క్యాబిన్లో ఎలుకలు ప్రవేశించకుండా తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టారు అధికారులు. కౌంటర్కి ఏదైతే రంధ్రాలు ఉంటాయో వాటికి రేకులతో మూసేశారు. చుట్టూ మెస్తో పాటు అద్దాలు బిగించారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేస్తామని దేవస్థానం అధికారులు స్పష్టం చేస్తున్నారు. అన్నవరం సత్యదేవుడు అంటే ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశవ్యాప్తంగా భక్తులు అపార విశ్వాసం కలిగి ఉంటారు. ప్రతిరోజు వేలాది మంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అలాంటి పవిత్ర ప్రసాదాలు నిల్వ చేసే స్థలంలో ఇలాంటి ఘటన జరగడం భక్తుల మనోభావాలను దెబ్బతీసే అంశంగా పరిగణిస్తున్నారు. అయితే ఇంత పవిత్ర ప్రసాదంపై నిర్లక్ష్యం ఎందుకు? అధికారులు ఎందుకు తరచుగా అక్కడ చెకింగ్ చేయట్లేదు అనేది అందరి ప్రశ్న. ఇప్పటికే అన్నవరంలో ఏవేవో స్కామ్లు జరుగుతున్నాయనే వస్తున్న వార్తలు ఇలాంటి వాటికి ఆజ్యం పోస్తాయి. అయితే ఈ సమస్య ఇప్పుడుదేం కాదు, చాలా రోజులుగా ఈ సమస్య వస్తున్నట్లు మనకు స్పష్టమవుతుంది. అక్కడ ఉద్యోగులు వాళ్ళ పనితీరును చూస్తే, వాళ్ళు వ్యవహరించే తీరును చూస్తే ఇది ఇప్పటి సమస్య కాదు, ఎప్పటి నుండో ఉంది, వాళ్ళకు అలవాటు అయిపోయింది. ప్రసాదం ఉండే బుట్టలోకి ఎలకలు వస్తే వాటిని అక్కడి నుండి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు ఎప్పటి నుండో. అది మనకు స్పష్టంగా వీడియోలో కనిపిస్తుంది. అయితే ముందస్తు చర్యలు ఏవి అసలు? ఎప్పటికప్పుడు అక్కడ అధికారులు తనిఖీలు ఎందుకు చేయడం లేదు? అసలు ప్రసాద కౌంటర్లు ఎలా ఉన్నాయి? వాటి విక్రయాలు ఎలా చేస్తున్నారు? పరిమితికి మించి అమ్ముతున్నారా లేదా అనేది అధికారులు పట్టించుకుంటున్నారా లేదా? మనకి ఎక్కడైనా ఫుడ్ బాగోకుండా ఫుడ్ పాయిజన్ అయితే మనం వెంటనే తక్షణ చర్యలు తీసుకొని అధికారులు తీసుకొని అక్కడ షాపులకి వెళ్ళి తనిఖీలు చేసి ఏవైనా తప్పుగా కనిపిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. మరి ఇంత పెద్ద దేవస్థానం అక్కడ ప్రసాదానికి సంబంధించి ఎలాంటి సౌకర్యాలు సరిగా లేకుండా ఎలుకలు వచ్చి ఆ ప్రసాదం బుట్టలో దూరి ఏం చేస్తున్నాయి అనేది ప్రశ్న. మరి ఇప్పటి వరకు ఆ ప్రసాదాన్ని స్వీకరించిన భక్తుల పరిస్థితి ఏంటనేది ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే ప్రసాదం తిన్న తర్వాత అందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదైనా అయితే
ఇదేదో నార్మల్గా జరిగింది, ఏదో నార్మల్గా వాంతులు అవుతున్నాయనో లేదంటే నార్మల్గా ఆరోగ్యం బాగాలేదనో అందరూ అనుకుంటారు. కానీ దాని వెనుక ఈ ప్రసాదంలో సరైన నాణ్యతకు సంబంధించి లేదంటే అక్కడ ప్రదేశాలు సరిగా లేవు, ఆ ఎలుకలు దాన్ని ముడుతున్నాయి, ఎలుకలు కూడా వాటిని రుచి చూస్తున్నాయి అనే ఆలోచన ఏ భక్తులకి రాదు. కానీ ఇప్పుడు ఈ విషయం తెలిసిన తర్వాత భక్తులు ఆ ప్రసాదాన్ని స్వీకరించడంలో కొంత భయపడతారు. ప్రధానంగా ఏదైతే ఆ కొండ కింద ఉన్న నమూనాలకి సంబంధించి ప్రసాదం కౌంటర్ ఏవైతే ఉందో అక్కడ ప్రసాదాన్ని తీసుకోవడానికి చాలామంది భక్తులు ఈ విషయం తెలిసిన తర్వాత ఆలోచిస్తారు ప్రసాదం కొనుగోలు చేయడానికి. మరి ఇప్పటి వరకు దేవస్థానం అధికారులు ఏం చేస్తున్నారు, దేని మీద వాళ్ళు ఫోకస్ పెడుతున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేదే ఇప్పుడు అందరి మధ్యలో మెదులుతున్న ప్రశ్నగా మారిపోయింది. సో ఎప్పటికైనా దేవస్థానం అధికారులు, ప్రభుత్వం కూడా దీని మీద చాలా గట్టిగా స్పందించాలి. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత నుండి ఈ హిందూ దేవాలయాలకు సంబంధించి ఏదో తెలియని ఒక చిన్న అసంతృప్తి మిగిలిపోయింది. అటు తిరుపతి కావచ్చు, లేదంటే విజయవాడ కనకదుర్గమ్మ కావచ్చు, ఇక్కడ అన్నవరం ఇలాంటి ప్రధాన క్షేత్రం, అంతకుముందు సింహాచలంలో కూడా మనము చాలా వార్తలు వచ్చాయి ప్రసాదంలో పురుగులు ఉన్నాయని. సో ఇలాంటి సమయాల్లో అప్రమత్తం అవ్వాల్సిన అధికారులు, ప్రభుత్వము ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తోంది అన్నదే ఇప్పుడు భక్తుల్లో మెదులుతున్న ప్రశ్న.